నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో నరేంద్ర మోదీ చర్చలు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఎలక్ట్రో బాండ్ల కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు భారీ ఊరట. ఎలాంటి చర్యలు చేపట్టద్దంటూ కర్ణాటక హైకోర్టు స్టే. శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన అమ్మవారి ఆలయాలు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ దీక్షలు. జనసేనాని కీలక ప్రకటన చేశారన్న పంచకర్ల రమేష్ బాబు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో నరేంద్ర మోదీ ఫోన్లో సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని ఈ సందర్భంగా భారత ప్రధాని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్రిక్తతలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు బందీలను సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యమని నెతన్యాహుకు మోదీ సూచించారు. వీలైనంత మేరకు శాంతి, స్థిరత్వం, పునరుద్ధరణకు భారత్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కర్ణాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎలక్టోరల్ బాండ్లలో అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆమెపై నమోదైన కేసును దర్యాప్తు చేయకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న బీజేపీ నేత, మాజీ ఎంపీ నలిన్ కుమార్ కటిల్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ పై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసిందని, వ్యక్తిగత స్టేను ఉల్లంఘించేలా కేసు నమోదు చేశారని నలిన్ కుమార్ కటిల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈడీ అధికారులు, యడియూరప్ప కుమారుడు, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు విజయేంద్రలు నిందితులుగా ఉన్నారు. కాకినాడలో పేరెన్నిక గల శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 3 నుండి 12 వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 9 రోజుల పాటు నిత్య పూజలు, 9 అవతారాలతో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 9 రోజుల పాటు నిర్వహించే అన్నదానానికి ఒక అజ్ఞాత భక్తురాలు 1,116 రూపాయలు బహుకరించిందని, అలాగే 2.5 కిలోల వెండి కిరీటంను కూడా మరొక భక్తుడు అందించారని చెప్పారు. ఈ 9 రోజుల పాటు భక్తులకు ప్రసాదం, అల్పాహార భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, అలాగే ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా కోనేరులో ఉన్న నీటిని శుభ్రపరుస్తున్నట్లు తెలిపారు. భక్తులు అందించే నగదు, కానుకలను తిరిగి ఆలయ అభివృద్ధికి, భక్తుల సేవలకు వినియోగించాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దేవస్థానం అధికారులకు సూచించారు. అందరూ కూడా జరగబోయే విజయదశమి శుభాకాంక్షలు చేసుకున్నాం. ఇప్పుడే ఆర్ఎస్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, యువ గారు కానీ మన రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారి దేవాలయం చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మొత్తానికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి తర్వాత రెండవది మనకి కాకినాడ బాలకృష్ణ అమ్మవారి దేవాలయం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయం. ఈ ఆలయ దర్శనం కోసం ఎక్కడెక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో కానీ, అదేవిధంగా విదేశాలలో కానీ
ఈ నవరాత్రి సమయంలో వారు దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. అలా చూసుకుంటే మన అమ్మవారి దేవాలయంలో రోజుకి 70,000 80,000 మంది కూడా వచ్చి దర్శనం చేసుకున్న సందర్భాలు చూస్తాము. ఆఖరి రోజున అయితే అమ్మవారికి బంగాళాజీ చేసినప్పుడు 1,00,000 మంది వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరికీ కూడా అసౌకర్యం కాకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మీరు కొంచెం దయచేసి నిశ్చితంగా ఉండండి సార్. ఆయన సూచన మేరకు గత 10 సంవత్సరాల్లో నాకు ఉన్నటువంటి అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని ఏ భక్తులకి లోటు లేకుండా అన్ని రకాలుగా కూడా చేయాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ వాటర్ టెంట్ కానీ ట్రైనింగ్ కానీ అవన్నీ శాసనసభ్యులు మీరు కూడా అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇకపోతే మేము అంటే శాసనసభ్యులు మాకు ఈ దేవాలయాన్ని అప్పగించిన తర్వాత తత్పూర్వంగా డిగ్రీ కలెక్షన్ 5 నెలల 20 రోజుల్లో 7,58,000 రూపాయలు కలెక్షన్ రావడం జరిగింది. నిన్న ఒక 4 రోజుల క్రితం ఒక అజ్ఞాత భక్తురాలు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆవిడ వచ్చి అన్నదానానికి 1,116 రసీదు తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న రాత్రి ఒక భక్తుడు వచ్చి అమ్మవారికి ఈ 10 రోజులు కూడా అలంకారంలో ఒక కిరీటం కావాల్సి వచ్చింది. అది మా పూజారి గారు సుబ్రహ్మణ్యం గారు ఒక భక్తుడిని కోరడం, ఆయన వెంటనే దాన్ని స్పందించి సుమారు 2 కేజీల పైన ఒక వెండి విగ్రహాన్ని తీసుకొచ్చి కవచం ఈశ్వరుడి దగ్గర పెట్టి నేను సాయంకాలం మాకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. అక్టోబర్ 3 నుండి 13 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 3వ తేదీన ఉదయం 9 గంటలకు కలశ స్థాపనతో ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రతిరోజు సూర్య నమస్కారములు, మహాలింగార్చన, మహాన్యాస అభిషేకాలు, చండీ పారాయణ, సహస్ర కుంకుమార్చన, సామూహిక లక్ష కుంకుమార్చనలు జరుగుతాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సుధారాణి తెలియజేశారు. నవరాత్రులు 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13న చండీయాగం పూర్ణ ఆహుతితో కార్యక్రమం ముగుస్తుందని ఆలయ ఈవో సాంబశివరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి నరసింహమూర్తి, కేంటీన్ రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. నేను ఇలా అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా శుక్రవారం ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. మన అనకాపల్లి జిల్లాలో ప్రముఖంగా ఈ దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి దసరా నవరాత్రుల ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయని ప్రతీతి. ఇక్కడ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నవరాత్రుల ఉత్సవాలు విశేష అలంకరణలతో వైభవంగా జరుగుతాయి. ఈవో గారు కూడా కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉంటాయి పర్యవేక్షించడానికి ఈరోజు ఈ దేవాలయానికి నేను పర్యవేక్షణకు రావడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయ అర్చకులుగా మీరు కూడా ఇక్కడ ఉన్న విశిష్టతని చెప్తారని తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ మరియు మండలంలో పెంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నన్ను కార్యనిర్వాహకులుగా చేస్తున్నారు. మన శుక్రవారం కూడా ఈ ట్రిప్పుల్ని కాల్ చేస్తున్నారు. తదుపరి దసరా నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. రేపు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా దసరా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకాల అలంకరణలతో అమ్మవారి దర్శనమిస్తారు. కావున నర్సీపట్నం పట్టణం మరియు ఈ జిల్లాలో నలుమూల నుంచి కూడా అమ్మవారి దర్శనం భక్తులు వివిధ రకాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. వారికి భక్తుల దర్శనం నిమిత్తము అన్ని రకాలుగా క్లియర్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ, ఫ్రీ ప్రసాదం, అన్ని రకాలుగా ఏర్పాట్లు, అన్నదానం ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులు 50 మంది కూడా శ్రీ అమ్మవారి దర్శించుకుని అమ్మవారి కటాక్షంలో స్వీకరించి సీతప్రభు స్థానం కోరుకుంటున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన నాయకులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సుజాత నగర్లో గల శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయం ఆవరణలో
దీపారాధన చేసి జనసేనాని దీక్ష విజయవంతం కావాలని పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మద్దతు లభించిందని, అనేక ఆలయాలలో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పవన్ తిరుపతి బయలుదేరి మెట్లు మార్గంలో కొండపైకి చేరుకుంటారని తెలియజేశారు. పవన్ దీక్షకు మద్దతుగా జన సైనికులు, వీర మహిళలు, మిత్రపక్ష నాయకులు గత 4 రోజులుగా విభిన్న కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డు జనసేన అధ్యక్షులు కంచుపాటి మధు, 97వ వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష 9వ రోజు చేరింది. 13 రోజుల దీక్షలో భాగంగా రేపొద్దున్న వారు తిరుపతి బయలుదేరితే రేపు ఈవినింగ్ వెళ్తున్నారు. ఎల్లుండ నడిచి కొండ మీద వెళ్ళటం, అవుటాల్ ఎల్లుండ దీక్ష విరమించడం, అవుటాల్ ఎల్లుండ వారాహి బహిరంగ సభ తిరుపతి. మరి ఆఖరి 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు కలిసి వచ్చిన మిత్రపక్షాలతో ఈ రోజున దీపారాధన కార్యక్రమం, 2వ రోజు నారాయణ మంత్రం కీర్తించడం, 3వ రోజు నగర సంకీర్తన, 4వ రోజు భజన కార్యక్రమం. ఈ 4 రోజులు పెద్ద ఎత్తున భగవంతుడు కార్యక్రమాలు చేస్తూ ఎక్కడా కూడా లైంగికతత్వాన్ని కాపాడుకుంటూ ఏ మతంలో ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే చేస్తాం, ఇలాగే కాపాడుకుంటామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమమే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రాయశ్చిత్త దీక్ష. సామాన్యంగా ఏం జరుగుతుందంటే సమాజంలో తప్పు చేస్తే, మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా, మనం తప్పు చేసినా భగవంతుని వేడుకుంటాం, స్వామి తప్పు చేశాము క్షమించమని, కాపాడమని. మరి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే భగవంతుడి విషయంలోనే తప్పు జరిగింది. మొదటి రోజే అన్ని పక్షాలు కలిపి తప్పు ఎక్కడ జరిగిందో, ఇది ఎవరు కావాలని చేయలేదు, ఈ తప్పుని సరిదిద్దుకుందామని మాట్లాడితే గౌరవాలు పెరిగేవి. అలా కాకుండా నువ్వంటే నువ్వని, మీ పార్టీ అంటే మీ పార్టీ అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. తప్పు జరిగింది, దాన్ని ఎక్కడ జరిగిందో మా పాత్ర లేదు అని చెప్పుకుంటే గౌరవం ఉండేది. మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే చాలా అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను మెరుగుపరచాలని, గత ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో వాలంటీర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. అలాగే బకాయి జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వాలంటీర్లు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పేరు కొమ్మ రాంబాబు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ శాంతియుత నిరాశ ర్యాలీ చేపట్టడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఏంటంటే, మా యొక్క ప్రభుత్వం మీ యొక్క వాలంటీర్లని కొనసాగించడమే కాదు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పరిపాలన సాగిన తరుణంలో కూడా వాలంటీర్ విధులు తీసుకోలేదు. ఇది తీసుకోపోవడం వలన వాలంటీర్లు ఉన్నారా లేరా అన్న మనోవేదన గురి అవుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేయడం అనేది భావ్యం కాదు. ఒకసారి ఆలోచన చేయండి అయ్యా. మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని, ఈ 2,60,000 మంది కుటుంబాలు రోడ్డును పడకుండా వెంటనే వాలంటీర్లని విధుల్లో తీసుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అయ్యా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వాలంటీర్లకి 5,000 ఏం సరిపోతాయి, మేము వస్తే ఆ 5,000కి ఇంకో 5,000 కలిపి మీ యొక్క భవిష్యత్తుని కాపాడతామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,000 కాదు కదా, వాలంటీర్ విధుల్లో కూడా ఇంకా కొనసాగించట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. మొన్న ఒక మంత్రి గారు మాట్లాడారు, భారతీ సారథి గారు, వాలంటీర్లని తీసుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని. కమిటీ ఏర్పాటు చేశారు. ఎప్పటికీ ఏర్పాటు చేస్తారు? ఈ 3 నెలలు వేతనం లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 4 నెలలు కావస్తున్న సమయంలో కూడా వాలంటీర్ల యొక్క వేతనాలు వేయకపోవడం వల్ల చాలా ఆవేదన గురై
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి 2,60,000 మంది వాలంటీర్లని విధుల్లో తీసుకొని మనవి చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయం ఎందుకు కాలయాపన చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క కాలయాపన చేయడానికి కారణం వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చూస్తుందా, విధుల్లో తీసుకోవాలని చూస్తుందా? ఒకసారి ఆలోచన చేసి వెంటనే విధులు తీసుకోవాలి, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. లేని పక్షంలో మా వాలంటీర్ అందరూ కూడా తీసుకుపోయి నిర్ణయానికి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నాం. అభివృద్ధి పేరుతో విశాఖ పోర్ట్ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయొద్దంటూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు, పింఛన్దారులు నిరసన దీక్ష చేపట్టారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నరసింగరావు మాట్లాడుతూ విశాఖ పోర్టును సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పోర్టు ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబడితే పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్న కార్మికులు మాదిరిగా పోర్టు కార్మికులు కూడా ఏకమై ఆసుపత్రి ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ పోర్టు పుట్టినప్పుడే విశాఖ హాస్పిటల్ పుట్టింది. పబ్లిక్ రంగంలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ హాస్పిటల్ పెట్టడం, క్యాంటీన్లు పెట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం, క్వార్టర్స్ ఇవ్వడం, ఇది ప్రభుత్వ రంగం. ఏ ప్రైవేట్ రంగంలో లేదు. ఫార్మా కంపెనీలు వచ్చాయి, ఒక్క కంపెనీ క్వార్టర్స్ ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ ఉందా? క్యాంటీన్లు ఉన్నాయా? పబ్లిక్ రంగం అంటే అది. కానీ ఈ రోజు ప్రభుత్వ రంగాన్ని, ఈ రోజు పోర్టుని ల్యాండ్ లార్డ్ పోర్ట్ గా మార్చి బెర్తలు ఇప్పటికే ప్రైవేట్ కి ఇచ్చి పోర్ట్ అనేటువంటి నామమాత్రం చేశారు. కానీ ఈ రోజు ఈ హాస్పిటల్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కనీసం 30 నుంచి 40 వేల మంది దాకా ఉన్నారు బెనిఫిషియర్స్, పెన్షనర్స్. వారికి ఇంక వేరే ఆధారం లేదు. ఈ హాస్పిటల్ లేకపోతే చనిపోతారు, ప్రాణాలు పోతాయి. ఈ రోజు ప్రభుత్వం పెన్షనర్ల ప్రాణాలైనా తీయడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఈ రోజు పోర్ట్ హాస్పిటల్ ని టెండర్స్ సెప్టెంబర్ 24వ తేదీన టెండర్స్ పిలిచారు. ఆగస్టు 23వ తేదీన, నవంబర్ 8వ తేదీన టెండర్స్ క్లోజ్ అవుతాయి. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే, పీపీపీ అంటే ప్రైవేట్ ఏం ఉండదు. ప్రైవేట్ వాడికి వెళ్ళిపోద్ది హాస్పిటల్, వాడి ఇష్టం. చూస్తే చూస్తాడు, చూడకపోతే ఇప్పుడు చాలా చెబుతారు మాటలు. బాంబే హాస్పిటల్ కూడా అలా పీపీపీకి ఇచ్చారు. ఈరోజు వాడు చూడకుండా వాడు కోర్టుకు వెళ్ళిపోయాడు. అందువల్ల ఈరోజు ఒకసారి పీపీపీ ఇచ్చిన తర్వాత మన చేతిలో ఉండదు. గంగవరం పోర్టు పీపీపీ ఏమైంది? ఈరోజు గంగవరం పోర్టు అదానికి వెళ్ళింది. పోర్టులన్నీ అదానికి వెళ్తున్నాయి. విశాఖపట్నం పోర్టు అదానికి వెళ్ళబోతా ఉంది. అందుకని ముందు హాస్పిటల్ని ప్రైవేట్ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఈ తప్పుడు నిర్ణయం, ఇది ప్రభుత్వం ఈ తప్పుడు నిర్ణయం వల్ల విశాఖ పరిశ్రమలకే తల్లి పోర్టు. పోర్టు ఉంటేనే హిందుస్థాన్ పెట్రోలియం వచ్చింది, పోర్టు ఉంటేనే కోరమండల్ వచ్చింది, పోర్టు ఉంటేనే స్టీల్ ప్లాంట్ వచ్చింది. పోర్ట్ అనేది అన్ని పరిశ్రమలకి తల్లి లాంటిది. ఈ పరిశ్రమ నాశనం చేసి ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి దేశ రక్షణ కూడా చాలా కీలకమైంది. తూర్పు భాగం మన దేశం ముఖద్వారం ఈ పోర్టు. ఇట్లాంటి దానికి రక్షణ కూడా లేకుండా ప్రైవేట్ వాళ్ళ హస్తగతం చేయడానికి, ప్రైవేట్ వాళ్ళ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు నిర్ణయం. దీనికి వ్యతిరేకంగా పోట్లాడాలి. కానీ ఇక్కడ రిలే నిరాహార దీక్ష ఈరోజు పాల్గొన్న వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు హీరోస్. ఈరోజు ఈ పోర్టు హాస్పిటల్ని కాపాడడానికి మొదటి రోజు కూర్చున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా పోట్లాడాలి. కానీ చాలా పెద్ద నాయకులు, మాజీ ట్రస్టీలు, మాజీ పెద్ద నాయకులు, పెద్ద సంఘాలు, బోర్డులు ఉన్నాయి. మీ బోర్డులు తిరగేసుకోండి అని చెప్తున్నాం. ఇటువంటి హాని జరిగేటప్పుడు 24గే స్పందించాలా. ఆ రోజు నుంచి రకరకాల కార్యక్రమాలు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీరేం చేస్తున్నారని అడుగుతున్నాం. బోర్డులు పెట్టుకోవడం కాదు. కార్మికులు ఈరోజు క్షమించరు మిమ్మల్ని. ఈరోజు ట్రేడ్ యూనియన్లుగా ఉండి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం స్పందించినటువంటి వాడు ట్రేడ్ యూనియన్ అని అడుగుతున్నారు. స్టీల్ ప్లాంట్లో ఎలా పోట్లాడుతున్నారు? అందరినీ ఐక్యం చేసి దీని ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకోవాలి తప్ప ఈ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాడికి కాకూడదు, ప్రైవేట్ పరం కాకూడదు, ప్రైవేట్ వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటే యావత్ కార్మిక వర్గం కూడా వచ్చి మీకు మిగిలినటువంటి కార్మికులు కూడా అండగా వస్తారు. సిఐటి అండగా ఉంటుంది. ఈ మీ ఉద్యమం ఖచ్చితంగా జయప్రదం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ మీ నిరాహార దీక్షల్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. విశాఖ ఉక్కులో తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి
అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెగ్యులర్ గా ఉన్న పర్మనెంట్ ఎల్లో పాసులను మంజూరు చేయాలని నినదించారు. ఉక్కు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమని వాపోయారు. ఉక్కు యాజమాన్యం అవలంబిస్తున్న తీరు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని మండిపడ్డారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఎంతమంది కార్మికులు కావాలో యాజమాన్యానికి తెలుసా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో శ్రీ బలుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆయన తనయుడు సుబ్బారావు 75 లక్షల వ్యయంతో నిర్మించిన అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన బ్లాక్ను అక్టోబర్ 5న ప్రారంభించనున్నట్లు ఎంపీహెచ్ఓ జె మల్లికార్జునుడు తెలిపారు. అంగరాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బలుసు సుబ్బారావు తన భార్య వసుంధర జ్ఞాపకార్థం బలుసు జానకిరామయ్య పర్యవేక్షణలో నిర్మించిన పిహెచ్సి నూతన బ్లాక్ ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలియజేశారు. కార్యక్రమానికి బలుసు సుబ్బారావు కుమార్తెలు నిర్మల, కుసుమ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో హెల్త్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మరి ముఖ్యంగా బలుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ వారికి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తరఫున, అలాగే అంగర పిఎస్సి సిబ్బంది తరఫున ముందుగా అందరికీ పెద్ద నమస్కారం తెలియజేస్తున్నాం. మరి అంగర గ్రామానికి చెందిన బలుసు రుద్రయ్య చారిటబుల్ ట్రస్ట్ వారు వారి యొక్క పెద్ద కుమారుడు డాక్టర్ సుబ్బారావు గారు వారి భార్య వసుంధర గారి పేరు మీద అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగర పడమర కండ్రిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరి వారి ట్రస్ట్ ద్వారా 75 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఒక ప్రత్యేక ప్లాట్ను నిర్మించి ఉన్నారు. మరి అందులో భాగంగా రేపు 5వ తారీఖున 5/10/24 శనివారం ఉదయం 8:30 గంటలకే మరి గౌరవ శాసనసభ్యులు వారు, అలాగే గౌరవ మంత్రి వాంచేటి సుభాష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. వారందరినీ కూడా ట్రస్ట్ తరఫున ఆహ్వానించడం జరిగింది. కావున మరి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ బలుసు సుబ్బారావు గారి గ్రామానికి ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఆయన హై స్కూల్ నిర్మాణంలో కానీ అన్ని రకాలుగా ఈ గ్రామాభివృద్ధిలో చాలా మరి తోడ్పాటు అందిస్తున్నారు. మరి మొన్న ఆయన 100వ జయంతి కార్యక్రమాన్ని కూడా అంగర కండ్రిక సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి రేపు వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ కోళ్ళ గారు, వాళ్ళ అమ్మాయి గారు కూడా అమెరికా నుంచి వచ్చి ఉన్నారు. రేపు జరిగే కార్యక్రమంలో అంగర పడమర కండ్రిక గ్రామాలకు చెందిన సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఆ గ్రామంలో ముఖ్యంగా పూర్తి బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాలో లేక ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చుకోవాలని సిఐటియు నాయకుడు అజయ్ శర్మ సూచించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలంటూ అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ నిరాహార దీక్షలను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అజయ్ శర్మ మాట్లాడుతూ ప్లాంట్ను పరిరక్షించుకుంటూ విస్తరణ దిశగా అడుగులు వేయాల్సింది పోయి కార్మికులను తొలగిస్తున్నారంటే దానికి అర్థం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే విశాఖను ఏ రకంగా ఊహించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఓ తారాస్థాయికి నేడు చేరింది. 2024 పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక ఊపిలో జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో మన తెలుగుదేశం, జనసేన పార్టీల మీద ఆధారపడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి కానీ గెలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడబడుతుంది అని అందరూ భావించారు, ఆ నమ్మకేరండి. అందువల్లే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోనూ
రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఇచ్చారు. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఖరి కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వైఖరి కానీ లేదు. వీళ్ళిద్దరూ ఈ అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికోసం మాట్లాడడం మానేశారు. అంతకంటే విచిత్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వెళ్ళి అమరావతిలో కలిస్తే 4 గంటలు వీళ్ళు నిరీక్షించేటట్టు చేసి మిగిలిన అందరితో పాటుగా వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఒకే ఒక మొక్క చెప్పి వెళ్ళిపోయాడండి. ఏమిటా మొక్క అంటే, మీరు లాభాలు తీసుకురండి అప్పుడు నేను చూస్తానన్నాడు. అయ్యా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముడిసరు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మార్చేస్తుండే ఇంకా లాభాలు ఎలా వస్తాయి? ఆ మాత్రం తెలుసుకునేటట్టు జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదని మనం అనుకోలేము. అందువల్ల కావాలని ఆయన లాభాల మీద ఎట్టుపెట్టాడు. అంటే నష్టాలు వస్తున్నాయనే షాకు చూపించి దీన్ని అమ్మేయాలను మూసేయాలను ఆ రకమైన కుట్ర దీన్ని వెనకాల దాగుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇదే కానీ కొనసాగనిస్తే మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించారు. తెలుగు ప్రజలు ప్రాణ త్యాగంతో మన పూర్వీకులు సాధించుకున్నటువంటి ప్లాంట్ని నిలుపుకోకపోతే చరిత్రలో మీరు చరిత్రహీనుల కింద నిలిచిపోతారు, చరిత్ర ద్రోహుల కింద నిలిచిపోతారు. అందువల్ల ఈ విషయాన్ని గమనించి మీ రాజకీయ ప్రయోజనాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క విషయాల్లో మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం మీరు తప్పకుండా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకొని దీన్ని శైలిలో మెచ్చి చేయించి దీని గనులు కేటాయించేటట్టుగా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని వారికి డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.